ధనుస్సు రాశి వారికి వచ్చే 4 రోజులు జీవితాన్ని మార్చే మలుపు కావచ్చు. మీకోసం గ్రహాలు ఏ సంకేతాలు ఇస్తున్నాయి తప్పక తెలుసుకోండి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయా? దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వస్తారా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. నమస్కారం ధనుస్సు రాశి మిత్రులారా. ఈ వీడియోలో ప్రస్తుతం ధనుస్సు రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉందో, ఆ ప్రభావం కుటుంబ జీవితం, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, విద్య మరియు విదేశీ అవకాశాలపైన ఎలా ఉండబోతోందో సమగ్రంగా తెలుసుకుందాం. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడును. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజ చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు, వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, సమస్య ఏదైనా గురూజీని సంప్రదించండి. గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8056397284. అలాగే రాబోయే 4 రోజుల్లో ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు, గతంలో దూరమైన వ్యక్తులు తిరిగి జీవితంలోకి వచ్చే సూచనలు, దైవ సంకేతాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు శుభ ఫలితాల కోసం చేయదగిన శక్తివంతమైన పరిహారాలు కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ విలువైన సమాచారాన్ని మిస్ కాకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్లో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు, రాశి ఫలాల వీడియోలు అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుస్సు రాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మీ ఇష్టదైవ నామాన్ని కామెంట్ చేసి వారి ఆశీస్సులు ఖచ్చితంగా పొందండి. ప్రస్తుతం ధనుస్సు రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. గత కొంతకాలంగా ఎదురైన ఆలస్యం, అనిశ్చితి పరిస్థితులు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మీ జీవితంలో కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలు మరియు ముందుకు తీసుకెళ్లే పరిణామాలు చోటు చేసుకునే సమయం ఇది. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు ఇప్పుడు పూర్తయ్యే దిశగా అడుగులు వేయవచ్చు. అయితే గ్రహాల అనుకూలత మాత్రమే విజయాన్ని అందించదు. మీ కృషి, పట్టుదల, సహనం మరియు సరైన నిర్ణయాలు కూడా అంతే ముఖ్యమైనవి. ఉద్యోగంలో ఉన్నవారికి తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు కూడా రావచ్చు. కొత్త బాధ్యతలు లభించడం లేదా ఉన్నతాధికారుల ప్రశంసలు పొందడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కూడా ఈ మంచి అవకాశం ఎదురయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ప్రణాళికలు ఆచరణలో పెట్టేందుకు ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. సరైన ప్రణాళికతో ముందుకు వెళితే ఆశించిన ఫలితాలు క్రమంగా కనిపించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కూడా స్థిరత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన కొన్ని ఆదాయ మార్గాలు మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు కనిపించవచ్చు. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం చాలా అవసరం. అవసరం లేని ఖర్చులు తగ్గించి భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవడం మంచిది. చిన్న చిన్న పొదుపులు కూడా భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాలు అందించగలవు. కుటుంబ జీవితంలో పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంది. మీ మాటలకు విలువ పెరగవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. ప్రేమ మరియు వివాహ విషయంలో కూడా ఓర్పుతో వ్యవహరిస్తే అపార్థాలు తగ్గి సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. ప్రతి విషయంలో తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించడం మీకు మేలు చేస్తుంది. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన చెందవలసిన పరిస్థితులు కనిపించకపోయినా జీవన శైలిపైన శ్రద్ధ పెట్టడం మంచిది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి, వ్యాయామం మరియు సానుకూల ఆలోచనలు మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టి క్రమశిక్షణతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఈ అనుకూల గ్రహస్థితిని పూర్తిగా మీకు అనుకూలంగా మార్చేది మీ కృషే. అదృష్టం దారి చూపవచ్చు, కానీ ఆ దారిలో నడవవలసింది మాత్రం మీరే. ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యం కోల్పోకుండా పట్టుదలతో మీ లక్ష్యం పైన దృష్టి నిలిపితే మీరు అనుకున్న విజయాన్ని తప్పకుండా సాధించగలుగుతారు. ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితంలో ఒక మంచి మలుపుగా నిలిచే అవకాశం ఉంది. మీ శ్రమకు తగిన గుర్తింపు లభించే సమయం దగ్గర పడుతుంది. కాబట్టి నిరుత్సాహపడకుండా నమ్మకంతో, క్రమశిక్షణతో, నిరంతర ప్రయత్నంతో ముందుకు సాగండి. మీ లక్ష్యాలను ఒక్కొక్కటిగా నెరవేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ధనుస్సు రాశి వారికి కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం, ధనం, ఆరోగ్యం, విద్య, విదేశీ అవకాశాలపైన సమగ్ర విశ్లేషణ తెలుసుకుందాం. ప్రస్తుతం ధనుస్సు రాశి వారికి గ్రహస్థితి అనేక విషయాలలో అనుకూల సంకేతాలను ఇస్తోంది. గత కొంతకాలంగా ఎదురైన ఆటంకాలు క్రమంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. అయితే గ్రహాల అనుకూలతతో పాటు మీ కృషి, సహనం, సరైన నిర్ణయాలు కూడా సమానంగా ముఖ్యమైనవని గమనించండి. ఈ సమయంలో ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటే జీవితంలో మంచి
మంచి పురోగతిని సాధించే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. కుటుంబ జీవితంలో ప్రశాంత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గతంలో ఏర్పడిన చిన్న చిన్న విభేదాలు క్రమంగా తగ్గి పరస్పర అవగాహన పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం వల్ల అనుబంధం మరింత బలపడుతుంది. చాలా రోజులుగా వాయిదా పడిన కుటుంబ కార్యక్రమాలు లేదా శుభకార్యాలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే కోపం లేదా మొండితనంతో మాట్లాడకుండా ప్రతి విషయాన్ని ఓర్పుతో పరిష్కరించడానికి ప్రయత్నించాలి. మీ యొక్క మంచి నిర్ణయం మొత్తం కుటుంబానికి ఆనందాన్ని తీసుకురాగలదు. ఉద్యోగ రంగంలో ఇది ప్రతిభను నిరూపించుకునే సమయంగా మార్చుకోవచ్చు. మీరు చేసిన కృషికి ఉన్నతాధికారులు గుర్తించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి అవకాశాలు కొందరికి లభించవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మంచి ఇంటర్వ్యూ అవకాశాలు రావచ్చు. ఇప్పటికీ ఉద్యోగంలో ఉన్నవారు తమ పనిలో క్రమశిక్షణగా కొనసాగితే మరింత మంచి గుర్తింపు పొందగలుగుతారు. సహ ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. తొందరపడి ఉద్యోగం మార్చి నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాలు ఒకేసారి ఆలోచించడం మంచిది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభించే సమయం ఇది. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా వ్యాపార విస్తరణకి సంబంధించిన అవకాశాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయితే ఏ పెట్టుబడి పెట్టినా పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు పరస్పర నమ్మకాన్ని కొనసాగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే లాభదాయకమైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమ జీవితంలో పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న అపార్థాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా ప్రశాంతంగా మాట్లాడుకుంటే సంబంధం మరింత బలపడుతుంది. ఒంటరిగా ఉన్న వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే భావోద్వేగాలకు లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఒకరి భావాలను మరొకరు గౌరవించడం ద్వారా సంబంధంలో విశ్వాసం పెరుగుతుంది. నిజాయితీతో వ్యవహరిస్తే ప్రేమలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారంతో వివాహ ప్రయత్నాలు ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వివాహితులైన వారు జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఉన్న అపార్థాలు మరిచి కొత్త ఆరంభం చేసే అవకాశం కూడా ఉంటుంది. పరస్పర గౌరవం, ఓర్పు, ప్రేమ ఉంటే దాంపత్య జీవితం మరింత ఆనందంగా మారుతుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు కూడా కొందరికి లభించవచ్చు. అయితే ఆదాయం పెరిగిందని అవసరం లేని ఖర్చులు చేయకుండా పొదుపుపైన దృష్టి పెట్టాలి. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. తెలివైన ఆర్థిక నిర్ణయాలు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన చెందవలసిన పరిస్థితులు కనిపించకపోయినా జీవన శైలిపైన ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర, వ్యాయామం మరియు మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా సమయానుకూలంగా విశ్రాంతి తీసుకోవాలి. చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే వైద్యులను సంప్రదించడం మంచిది. ఆరోగ్యమే మీ విజయాలకు పునాది అని గుర్తుంచుకోండి. విద్యార్థులకు ఇది కృషికి తగిన ఫలితం వచ్చే సమయంగా మార్చవచ్చు. చదువుపైన పూర్తి దృష్టి పెట్టి సమయపాలన పాటిస్తే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు క్రమం తప్పకుండా సాధన చేస్తే విజయానికి దగ్గరవుతారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం భవిష్యత్తులో మంచి అవకాశాలను తీసుకురాగలదు. గురువుల సూచనలు పాటించడం మీకు మరింత ఉపయోగపడుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నవారికి అనుకూలమైన సంకేతాలు కనిపించవచ్చు. ఉద్యోగంలో ఉన్నత విద్య లేదా వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు క్రమంగా ఫలించే అవకాశాలు ఉన్నాయి. అవసరమైతే పత్రాలు, దరఖాస్తులు, ఇంటర్వ్యూ విషయాల్లో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. సరైన సమయంలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే విదేశీ ప్రయాణం లేదా విదేశీ సంస్థలతో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సహనంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు పొందే అవకాశం మెరుగుపడుతుంది. మొత్తం మీద ప్రస్తుతం ధనస్సు రాశి వారికి అనుకూలమైన కాలం ప్రారంభమవుతున్న సూచనలైతే కనిపిస్తున్నాయి. అయితే గ్రహాలు దారిని చూపగలవు, కానీ ఆ దారిలో నడవవలసింది మీరే. కృషి, పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే మీరు అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశాలు మరింత బలపడతాయి.
ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోండి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే కుటుంబంలో ఆనందం, ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో లాభాలు, ఆర్థిక స్థిరత్వం, మంచి ఆరోగ్యం మరియు జీవితంలో సంతృప్తి పొందే అవకాశాలు మీకు అనుకూలంగా మారవచ్చు. ధనుసు రాశి వారికి కనిపించే దైవ సంకేతాలు, అనుకూల కాలానికి సూచనలు ఎలా గుర్తించాలి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన కాలం ప్రారంభమవుతోందని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. కొన్ని దైవ సంకేతాలు ప్రస్తావిస్తున్నారు. ఇవి భవిష్యత్తును ఖచ్చితంగా నిర్ధారించే సూచనలు కావు. చాలామంది వీటిని ఆధ్యాత్మిక విశ్వాసాలుగా భావిస్తారు. ఈ సంకేతాలు కనిపిస్తున్నాయి అనిపించినప్పుడు వాటిని సానుకూల దృక్పథంతో స్వీకరిస్తూ మీ కృషిని కొనసాగించడం మరింత ముఖ్యమైన విషయం. మొదటిగా చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం ఒక శుభ సూచనగా భావిస్తారు. గతంలో ఎన్నోసార్లు ప్రయత్నించినా ముందుకు సాగని వ్యవహారాలు ఇప్పుడు అనుకూలంగా మారడం, సరైన సమయంలో సరైన వ్యక్తుల సహాయం లభించడం వంటి పరిణామాలు కొత్త అవకాశాలను ప్రారంభాన్ని సూచిస్తున్నాయని కొందరు నమ్ముతారు. మరొక సంకేతంగా అనుకోకుండా దేవాలయానికి వెళ్లే అవకాశం రావడం లేదా తరచూ దైవనామం చెయ్యాలి అని అనిపించడం ఒక శుభ సూచనగా చెప్పబడుతోంది. ఏదైనా శుభకార్యానికి వెళ్ళినప్పుడు దేవాలయ దర్శనం కలగడం, మనసు ప్రశాంతంగా ఉండడం, భక్తిభావం పెరగడం వంటి అనుభవాలు చాలామంది ఆధ్యాత్మికంగా మంచి సూచనలుగా భావిస్తారు. కొన్ని సందర్భాలలో చాలా కాలంగా దూరమైన బంధువులు లేదా స్నేహితులు అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదించడం జీవితంలో కొత్త మార్పుకి సంకేతంగా భావించబడుతుంది. ఇది సంబంధాలను మెరుగుపరుచుకునే అవకాశాన్ని సూచిస్తుంది. కొందరు ఇలా విశ్వసిస్తారు. ఇలాంటి సందర్భాలలో పాత విభేదాలు మరిచి సానుకూలంగా ముందుకు సాగడం మంచిది. మీరు చేసే పనుల్లో గతంతో పోలిస్తే ఆటంకాలు తగ్గి ఒకటి తర్వాత ఒకటి పనులు సజావుగా పూర్తవుతున్నట్లు అనిపిస్తాయి. అది మీకు ప్రయత్నానికి అనుకూలంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయని భావించవచ్చు. అయితే దీనిని అదృష్టం మీద మాత్రమే వదిలేయకుండా అదే ఉత్సాహంతో మీరు కృషిని కొనసాగించాలి. ధనుసు రాశి వారు ఈ సంకేతాలు గమనించినట్లయితే ముందుగా తమ జీవితంలో జరుగుతున్న చిన్న చిన్న సానుకూల మార్పులను గుర్తించే అలవాటు చేసుకోవాలి. ప్రతి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా కొంత సమయం దైవనామ స్మరణ, ధ్యానం లేదా మంచి ఆలోచనకు కేటాయిస్తే మానసిక స్థైర్యం పెరుగుతుంది. మనసు కుటుంబ సభ్యుల ఆశీర్వాదం నిర్ణయాలు తీసుకునే గౌరవించడం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటి మంచి పనులు కూడా జీవితంలో సానుకూలతను పెంచుతాయని వినయంతో వ్యవహరించడం మొత్తం మీద ధనుసు రాశి వారికి విజయాన్ని దైవ అనుగ్రహంతో పాటు దైవ సంకేతాలు జీవితంలో కనిపించి మరింత శ్రమించాలి. కొత్త అవకాశాలు, అంతర్గత ప్రశాంతత మరియు మంచి పరిచయాల రూపంలో అనుభవం అవుతాయని కొందరు నమ్ముతారు. అయితే ఈ సంకేతాలను విజయానికి హామీగా కాకుండా మరింత ఆత్మవిశ్వాసంతో, క్రమశిక్షణతో, నిరంతరం కృషితో ముందుకు సాగే ప్రయత్నం చేస్తే మంచి ప్రేరణ లభించడంతో పాటు ఉత్తమమైన ఫలితాలు కూడా లభిస్తాయి. ఇలా చేస్తే అనుకూలమైన సమయాన్ని మరింత ఫలవంతంగా మార్చుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. ధనుసు రాశి వారికి శుభవార్త. గతంలో ఆగిపోయిన పని ఈ 4 రోజుల్లో ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. ధనుసు రాశి వారికి ప్రస్తుతం గ్రహాల అనుకూల ప్రభావం కారణంగా గతంలో ఎన్నో కారణాల వల్ల నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన పని, అనుమతి, ఒప్పందం, ఉద్యోగానికి సంబంధించిన ప్రక్రియ లేదా కుటుంబానికి సంబంధించిన ఒక నిర్ణయం ఈ 4 రోజుల్లో పురోగతి సాధించే సూచనలు ఉన్నాయని విశ్వాసపూర్వకంగా చెప్తున్నారు. అయితే ఇది ప్రతి వ్యక్తి పరిస్థితి, వ్యక్తిగత మీరు వదిలేసిన అవకాశమే తిరిగి మీ ముందుకు వచ్చే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఈ 4 రోజుల్లో మీకు ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, ఒక సమావేశం లేదా ఒక పరిచయం ద్వారా మంచి ఇతరుల సహకారం లేకపోవడం లేదా సరైన పెండింగ్ లో ఉన్న ఫైల్ కదలడం, ఎదురు చూస్తున్న సమాధానం రావడం ఉండవచ్చు. ఆలస్యమైన చెల్లింపులు అందడం లేదా చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఏర్పడే అవకాశం ఉందని స్పందన రావడం వంటి పరిణామాలు కొందరికి అనుకూలంగా ఉండవచ్చు. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించడం మంచిది. అయితే గ్రహాల అనుకూలత మాత్రమే సరిపోదు. మీ కృషి, పట్టుదల, సమయపాలన మరియు సరైన నిర్ణయాలు కూడా అంతే ముఖ్యమైనవి. గతంలో జరిగిన వైఫల్యాలను గుర్తు చేసుకొని బాధపడకుండా కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలి. ఒకసారి ప్రయత్నించి విఫలమయ్యారని మళ్ళీ ప్రయత్నించకుండా వెనక్కి తగ్గితే
ఈ అనుకూల సమయాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల మీ లక్ష్యం పైన పూర్తి దృష్టి పెట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే చిన్న చిన్న సంకేతాలను కూడా గమనించడం మంచిది. చాలా కాలంగా సంప్రదించని వ్యక్తి అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదించడం, పెండింగ్లో ఉన్న పని గురించి ఎవరు గుర్తు చేయకుండా లేదా ఆశించిన చోట నుంచి సహాయం లభించడం వంటి పరిణామాలు ముందుకు దారితీస్తాయి. ఇవి మీ ప్రయత్నాలకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయని భావించేవారు కూడా ఉన్నారు. ఈ 4 రోజుల్లో ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి. ఎవరినైనా కలవాల్సి ఉంటే ఆలస్యం చేయకుండా కలవండి. మీరు తీసుకునే చొరవ మీ విజయానికి బలమైన కారణంగా మారవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఇప్పటి వరకు నిలిచిపోయిన పని పూర్తయ్యే అవకాశాలు మరింత వేగవంతమవుతాయి. మొత్తం మీద ధనుస్సు రాశి వారికి ఈ 4 రోజుల్లో ఆశను నింపే సమయం ఉండవచ్చని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. గతంలో ఆగిపోయిన పని మళ్లీ కదలడం, నిరాశకి బదులుగా కొత్త అవకాశాలు రావడం, ధనుస్సు రాశి వారికి తగిన ఫలితాలు కనిపించడం వంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ధైర్యంగా మీ జీవితంలో దృఢమైనతో ముందుకు సాగండి. మీ ప్రయత్నాలు కొనసాగితే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న లక్ష్యానికి మరింత దగ్గర అవ్వడానికి అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి ఒకేలా ఉంటుందని చెప్పలేము. దూరమైన వ్యక్తిగత పరిస్థితులు, సంబంధాలు మరియు వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాలు మారవచ్చు. ఆ వ్యక్తి ఎవరు అనే విషయానికి వస్తే అది ఒకప్పుడు మీతో ఎంతో సన్నిహితంగా ఉన్న స్నేహితుడు లేదా స్నేహితురాలు కావచ్చు. కొన్ని అపార్థాలు, పరిస్థితులు లేదా కాల ప్రభావం వల్ల మీరిద్దరి మధ్య దూరం ఏర్పడి ఉండవచ్చు. అలాగే ఒక బంధువు, చాలా కాలంగా మాట్లాడని కుటుంబ సభ్యుడు, మీకు సహాయం చేసిన వ్యక్తి లేదా ఒకప్పుడు మీతో కలిసి పనిచేసిన సహ ఉద్యోగి కూడా కావచ్చు. కొంతమందికి గతంలో ప్రేమతో అనుబంధం ఉన్న వ్యక్తి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేసే అవకాశం ఉందని కూడా జ్యోతిష విశ్వాసాలు చెప్తున్నాయి. ఈ వ్యక్తితో మీకు ఒకప్పుడు మంచి అనుబంధం ఉండేది. ఒకరి సంతోషాలను మరొకరు పంచుకునేంత దగ్గర సంబంధం కూడా ఉండి ఉండవచ్చు. కానీ పరిస్థితులు మారడం, అపార్థాలు పెరగడం, దూర ప్రాంతాలకు వెళ్ళడం లేదా ఇతర పరిణామాల వల్ల ఆ బంధం క్రమంగా తగ్గిపోయి ఉండవచ్చు. ఇప్పుడు ఆ వ్యక్తి మీ విలువలను బట్టి మళ్ళీ గుర్తించి మీతో మాట్లాడాలని లేదా సంబంధాన్ని కలుపుకోవాలని భావించే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా సోషల్ మీడియా ద్వారా మళ్ళీ సంబంధాన్ని చాలా కాలం తర్వాత మీ గురించి అడగడం, మీ ఆరోగ్యం లేదా పరిస్థితి గురించి తెలుసుకోవాలని ప్రయత్నించడం వంటి పరిణామాలు కనిపించవచ్చు. పరస్పర గౌరవం, స్పష్టమైన మీ జీవితంలో మళ్ళీ మరొకసారి బంధం గతం కంటే మరింత బలపడే కారణం కావచ్చు. అయితే హృదయంలోని సంఘటనలు గుర్తు చేసుకుని వెంటనే కోపం లేదా నిరాశతో స్పందించకుండా ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా మీ ఆరోగ్యం, గౌరవం, మనశ్శాంతి మరియు మీ జీవిత లక్ష్యాలపైన దృష్టి పెట్టడం చాలా అవసరం. మొత్తం మీద ధనుసు రాశి వారికి ఈ కాలం గతంలో దూరమైన ఒక ముఖ్యమైన వ్యక్తి మళ్లీ సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామాన్ని సానుకూలంగా స్వీకరిస్తూ తొందరపడకుండా పరస్పరం అవగాహనతో ముందుకు సాగితే ఒకప్పుడు విడిపోయిన బంధం మళ్లీ బలపడే అవకాశం ఉంటుంది. జీవితంలో కొన్ని సంబంధాలు సమయం పరీక్షను దాటి తిరిగి వస్తాయి. అలాంటి సందర్భం మీకు జీవితంలో కూడా రావచ్చు అనే ఆశతో సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. ధనుసు రాశి వారికి ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ధనుసు రాశి వారికి ఆర్థిక పరంగా క్రమంగా పెరుగుదల కనిపించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. గత కొంతకాలంగా ధనానికి సంబంధించిన ఒత్తిడి, అనుకోని ఖర్చులు లేదా ఆదాయంలో ఏర్పడిన అస్థిరత క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ అనుకూల పరిస్థితి పూర్తిగా మీకు ఉపయోగపడేలా మార్పులు చేసుకోవడం, మీ ఆర్థిక క్రమశిక్షణ, సరైన ప్రణాళిక మరియు తెలివైన నిర్ణయాల
పైన ఆధారపడి ఉంటుందని గమనించండి. ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్న వారికి అదనపు ఆదాయం, ప్రోత్సాహకాలు లేదా నిలిచిపోయిన బకాయిలు పొందే అవకాశం ఉండవచ్చు. వ్యాపారులు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా పెండింగ్లో ఉన్న పనులు చెల్లింపులు అందుకోవడం వల్ల కొంత ఆర్థిక ఉపశమనం పొందవచ్చు. అయితే ఆదాయం పెరిగిందని భావించి అవసరం లేని ఖర్చులు పెంచడం మంచిది కాదు. వచ్చిన ప్రతి రూపాయి విలువైందిగా భావించి ఖర్చు చేయడం అవసరం. గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభించే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఆర్థిక అవకాశం ఈ సమయంలో మీకు ముందుకు రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించిన జీతం పెంపు కావచ్చు, వ్యాపార లాభం కావచ్చు, లేదా నిలిచిపోయిన బాకీ మొత్తం తిరిగి రావడం కావచ్చు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మరింత ఆర్థిక స్థిరత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా పాటించాలి. తొందరపడి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం లేదా ఇతరుల మాటలను నమ్మి డబ్బులను పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ప్రతి ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా పరిశీలించాలి. ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి అనుమానాస్పద పథకాలు, తెలియని వ్యక్తుల సూచనలు లేదా నిర్ధారణ లేని వ్యాపార అవకాశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని విలాసవంతమైన ఖర్చులను తగ్గించాలి. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం చాలా మంచిది. ఆదాయంలో కొంత భాగాన్ని అత్యవసర అవసరాల కోసం ప్రత్యేకంగా ఉంచుకోవడం ఆర్థిక భద్రతను పెంచుతుంది. అప్పులు ఉంటే వాటిని క్రమంగా తగ్గించే ప్రయత్నం చేయాలి. కొత్త అప్పులు తీసుకోవలసిన పరిస్థితి వస్తే తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ముందుగానే అంచనా వేయడం చాలా అవసరం. కుటుంబ అవసరాలు, పిల్లల చదువు, ఆరోగ్యం మరియు భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఖర్చులు చేస్తే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. డబ్బు వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేయకుండా కొంత మొత్తాన్ని పొదుపు లేదా దీర్ఘకాలిక ప్రణాళికల కోసం కేటాయించడం మంచి అలవాటు. ఆర్థిక విషయాల్లో జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం మీద ధనుసు రాశి వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా క్రమంగా బలపడే అవకాశాలమైన ఖర్చులు నియంత్రించండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు గ్రహాల అనుకూలతతో పాటు మీ అనుకూల సమయాన్ని మరింత విజయవంతంగా చేసే ఖర్చులు, తెలివైన పెట్టుబడులు మరియు నిరంతర కృషి కూడా చాలా లక్ష్మీదేవిని పార్వతీదేవిని ప్రణాళికతో పూజించడం శుభప్రదంగా మీకు ఆర్థిక శివాలయ దర్శనం, వినాయకుడి ఆరాధన, దీపారాధన, దాన ధర్మాలు చేయడం మంచిది. తెల్లని పూలతో పూజ చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా మనశ్శాంతి, సానుకూల శక్తి పెరుగుతుందని జ్యోతిష శాస్త్ర విశ్వాసాలు చెప్తున్నాయి. చూశారు కదండి, ధనస్సు రాశి వారికి గతంలో ఆగిపోయిన పనులు ఏ విధంగా పూర్తి కానున్నాయి, అలాగే గతంలో వదిలి వెళ్లిపోయిన మనిషి తిరిగి మీ జీవితంలోకి రాబోతున్నారా అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు రాశి ఫలాల వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేస్తే మేము ఏ వీడియో అప్లోడ్ చేయగానే ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఇష్టదైవ నామాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. దైవ ఆశీస్సులు పొందండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుసు రాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.